కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరంలోని మేడిగడ్డలో కేవలం 2 పిల్లలు కుంగితే వాటిని బాగు చేయకుండా కాళేశ్వరం కూలేశ్వరం అంటారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదు అని అనేక మార్లు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. మరి ఇప్పుడు ఏపీ ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని నిలదీశారు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులను అవతలి గట్టబెట్టేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలని అలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. మీరు కంకణం కట్టుకొని ఉన్నారు అవతలికి దారాదత్తం చేయనికే, దానికి బీజేపీ వంత మారుతున్నది. మేడిగడ్డ 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోతే మొత్తం కాళేశ్వరం కూలేశ్వరం అని మాట్లాడుతాం. రాష్ట్ర ప్రజల ట్యాక్సులతో కట్టినటువంటి ఒక ప్రాజెక్టులో ఏదైనా చిన్న లోపం జరిగితే దాన్ని సరిదిద్దుకోవాలి. మీ ఎస్ఎల్బీసీ కుప్పగులి అనేది మంది తెచ్చి సిగ్గు అనిపిస్తలేదా మీకు? దాని మీద కమిషన్ కూడా వేయలేదు, మీరు శివాలను కూడా బయటికి తీయలేదు. కేవలం 2 పిల్లర్లను రిపేర్ చేస్తే అయిపోయేటువంటి దానికి ప్రాజెక్టుల సముదాయం కాళేశ్వరం అనేది ఒక బ్యారేజ్ కాదని చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్పినాం. బడి పిల్లలకు కూడా అర్థమైంది. అలా ఇక ముఖ్యమంత్రికి అర్థం కాకపోతే మేమేం చేస్తాం? తెలంగాణ ప్రజల యొక్క హక్కులను అవతలి గట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులన్నీ ఎండిపోయాయని చెప్పారు. దీంతో సాగు తాగునీరు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. మరి సోయి ఉందో లేదో, జ్ఞాపకం ఉందో లేదో, మా ఉత్తర తెలంగాణ మొత్తం ఎడారైతుంది. కాళేశ్వరం వల్ల సస్యశ్యామలంగా ఉన్న మా ఉత్తర తెలంగాణ ఇప్పటికీ ఎడారిగా మారిపోయింది. 20 నెలలే మీరు వచ్చి. ఎల్ఎండి ఎండిపోయింది, మిడిమానర్ ఎండిపోయింది, అప్పర్ మానర్ ఎండిపోయింది. దాని మీద ఆధారపడ్డ ఇక్కడ సూర్యాపేట దాకా వచ్చే నీళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. సాగునీరు తాగునీరు మొత్తానికి ఇబ్బంది అవుతుంది. ఎస్ఆర్ఎస్పి కూడా రివర్స్ పంపింగ్ ద్వారా కూడా ఇవ్వడం వలన ఉత్తర తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్తో పాటు ఆదిలాబాద్తో పాటు సూర్యాపేట వరకు కూడా సస్యశ్యామలంగా ఉన్న ఈ యొక్క తెలంగాణ ఈరోజు ఎండిపోతుంది. ఎగ్జాంపుల్ మా ఎల్ఎండిలో 12 టీఎంసీల నీళ్ళు ఉండాల్సింది మినిమం 12 టీఎంసీ నీళ్ళు ఉండాలని జీవో ఉన్నది. తద్వారా కరీంనగర్ నగరానికి